కలర్ ముగ్గు కలర్ లాగా. హలో నమస్తే, హార్డీ వెల్కమ్ టు బొమ్మలకొలువు ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను అడిగాను కదా, సో ఈ జ్యువెలరీ అనేది ఈ టైంలో ఎందుకు చేస్తున్నాను అని అందరూ కాకపోయినా కొంతమంది ఏంటంటే ఈ జ్యువెలరీ హల్దీ ఫంక్షన్కి యూజ్ చేస్తారు అని చెప్పారు. సో అది కరెక్ట్ అండి. ఏంటంటే ఇది ఎందుకు చేశాను అంటే త్వరలో నేను బొమ్మల పెళ్ళి చేయబోతున్నాను, అందుకని దాని ప్రిపరేషన్ అనమాట. అందుకనే ఫస్ట్ అది చేశాను. నెక్స్ట్ కూడా కొన్ని వీడియోస్ అనేవి నేను రిలీజ్ చేస్తాను దానికి సంబంధించినవి. దాంతోపాటు నార్మల్ వీడియోస్ కూడా ఎప్పుడూ మీకు ఉంటాయి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే చాలా డిఫరెంట్ వీడియో, మన ఛానల్లో డిఫరెంట్ వీడియో. ఇప్పటివరకు ఇలాంటి వీడియో అనేది నేను అప్లోడ్ చేయలేదు. ఇది ఏంటిది అంటే ఫంక్షన్ లేదంటే పూజ డెకార్ అనమాట, డిఐవై డెకరేషన్ ఐడియా అనమాట. సో ఇది వచ్చేసి నేను ఏంటంటే నార్మల్ వాల్ మీద చూపెట్టట్లేదు. అంటే చాలామందికి ఐడియాస్ ఉంటాయి, బట్ అప్పటికప్పుడు చేస్తే ఎలా వస్తుంది అనేది తెలియదు. కాబట్టి నాకున్న ఐడియాని నేను వాల్ మీద చేయకుండా ఒక మినియేచర్ టైప్లో చేసి, సో దాన్ని నేను మీకు చూపిస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఇలా చూసి మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు మీ వాల్స్ మీద చేసుకోవచ్చు, ఏదైనా పూజకి కానీ దేనికైనా. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఆ ప్రొసీజర్ అనేది నేను ఎలాంటి ఐడియా అనేది తీసుకున్నాను అనేది మీరు చూసేయచ్చు. సో ఇది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది, మీకు చెప్తాను. అది కూడా ఎండ్ ఆఫ్ ది వీడియోలో. చాలా తక్కువ అంటే చాలా తక్కువ కాస్ట్లో మీకు ఈ డెకార్ అనేది రెడీ అయిపోతుంది. మంచి లుక్ కూడా వస్తుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ప్రొసీజర్ అంటే అది అంతా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో సేమ్ ఇలా వైట్ అనమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం. అంటే మీరు వాల్ కలర్ని బట్టి మీరు చాట్ పేపర్స్ కలర్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇలా వాల్ కలర్ వచ్చేసి వైట్ తీసుకున్నాను. అలాగే కింద గ్రౌండ్ కూడా వైట్ వేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చాట్కి ముగ్గు అనమాట. సో ఈ ముగ్గు కూడా పక్కన పిక్చర్ అనేది అటాచ్ చేస్తున్నాను. సో మీకు ఆ ముగ్గు డిజైన్ అనేది కూడా అర్థమవుతుందని. అండ్ ఇలా అన్నమాట డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చార్ట్ పేపర్స్ తీసుకునేసి ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. చూపిస్తున్నాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఎల్లో స్టిక్ చేశాను, నెక్స్ట్ బ్లూ స్టిక్ చేస్తున్నాను అనమాట. సో ఇలా డిఫరెంట్ కలర్స్తో చేసుకోవచ్చు, లేదంటే మీరు సింగిల్ కలర్నే ఇలా డిఫరెంట్ ముగ్గులు వేసి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ కూడా సేమ్ ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ పిక్చర్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో అవి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ముగ్గులు అనేది. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి పింక్ మీద పర్పుల్ వేసాను అనమాట. అలా కాంట్రాస్ట్ కలర్స్ అనేవి నేను యూస్ చేశాను. మీరైతే వైట్ కలర్ ముగ్గు అంటే వైట్ కలర్ పెయింట్ తోటి మీరు పెయింట్ చేసుకోవచ్చు వాల్స్కి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ పెడుతున్నాను, నెక్స్ట్ రెడ్ పెడుతున్నాను అనమాట. సో చూసారు కదండి, ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పచ్చు. 2 స్టెప్స్లో అయిపోతుంది మనకి. ఫస్ట్ స్టెప్లో నేను ఇలా ఈ ముగ్గులు అనేవి కలర్ చార్ట్స్లో నేను ఎలా వేసింది కాదు, బట్ ఇవన్నీ ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది. సో ఇది డిఫరెంట్ కలర్సే కాకుండా మీరు జస్ట్ ఓన్లీ ఎల్లో లేదంటే ఓన్లీ రెడ్ ఇలాంటి కలర్స్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక్కొక్క కలర్ మీద దాని కాంట్రాస్ట్ కలర్ తోటి నేను ఇక్కడ ముగ్గులు అనేది వేసాను. చూడండి, ఆరెంజ్ అయితే రెడ్, బ్లూ అయితే గ్రీన్, అలాగా. సో డిఫరెంట్ బ్రైట్ కలర్స్ తోటి నేను వేసాను. సో ఇది మీరు అన్నిటికీ కూడా సేమ్ వేసేయచ్చు. లైక్
పెయింట్ తీసుకునేసి వైట్ కలర్ ముగ్గు కలర్ లాగా వస్తుంది కాబట్టి సో మీరు వైట్ కలర్ తోటి కూడా మీరు ముగ్గు వేస్తే ఇంకా చాలా లుక్ అనేది బాగుంటుంది. అలాగే ఇది మొత్తం కూడా ఒకటే కలర్ వేసినా కానీ చాలా బాగుంటుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో ఒక ప్లేస్ అనేది వదిలేసాను కదా ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం కూడా కాన్స్టెంట్గా పెట్టేసి ఇక్కడ మీరు మీకు నచ్చిన డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినట్లు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇలా బంతిపూల దండలు ఉంటాయి కదా, సో ఇలా హ్యాంగ్ చేసేయచ్చు మొత్తం ఇక్కడ ఖాళీ ప్లేస్ మొత్తము. లేదంటే ఇలా డెకరేషన్వి ఉంటాయి కదా, సో వాటితోటైనా చేసుకోవచ్చు. లేదంటే వూల్ థ్రెడ్ తోటి నేను నెక్స్ట్ చూపిస్తాను. సో వాటిని జడల్లాగా ఇలా అల్లేసి సో వాటినైనా పెట్టచ్చు. అండ్ ఇలా మీకు వచ్చిన థాట్స్ తోటి మీరు ఇక్కడ డెకార్ అనేది మీ ఇష్టము, మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ అనేది మీకు వదిలేస్తాను, బట్ నేను కూడా నాకు వచ్చిన ఐడియాస్ అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగిన ఐడియాస్ ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, అన్నీ సెట్ చేశాక ఇలా ఉంది. ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి, రెడ్ కలర్ చార్ట్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మోస్ట్లీ 100%, 99% కూడా మీరు ట్రయల్ దేనికి వేస్తారంటే వైట్ కలర్ పెయింట్ తోటే మీరు డిజైన్ వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను బ్లూ తోటి కూడా ట్రై చేశాను, బట్ మనకు అది కనిపించట్లేదు. చూసారు కదా ఇక్కడ నాకు. అండ్ ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి వూల్ థ్రెడ్ తోటి నేను ఇలా జడలాగా అల్లుకున్నాను అనమాట. ఇక్కడ సైడ్స్లో నాకు ప్లేస్ మిగిలింది కదా, సో అక్కడ పెడుతున్నాను. ఒకవేళ మీకు మిగలకపోతే వదిలేయచ్చు. అండ్ దీన్ని వచ్చేసి ఒక పెన్ తోటి నేను దాన్ని సెక్యూర్ చేసేస్తున్నాను అక్కడ. సేమ్ ఇలాగే సెకండ్ది కూడా సెక్యూర్ చేస్తాను. ఒకవేళ మీకు ప్లేస్ మిగలకపోతే వదిలేయచ్చండి. ఇది నాకు మిగిలింది కాబట్టి నేను చేశాను ఇలాగా. నెక్స్ట్ ఏంటి అంటే సేమ్ వూల్ థ్రెడ్స్ తోటి నేను ఇలా అన్నమాట, ఇలా ఒక ఏమంటారు ఒక తాళ్ళలాగా తయారు చేసుకున్నాను, ఒక డెకరేషన్ పీస్ లాగా. సో ఇది కూడా ఏంటంటే మనకి 2 పాయల జడ అంటారు కదా, సో అలా అనేది అల్లేసాను అనమాట. వూల్ థ్రెడ్స్ ఇవి కూడా. సో వూల్ థ్రెడ్స్ తోటి ఇలా చేసుకున్నాను నేను. ఇలా చేసుకుని ఇది చూసారు కదా, ఇలా అనేది అల్లేసుకున్నాను. అల్లేసుకున్న తర్వాత నేను ఇక్కడ దాన్ని స్టిక్ చేసేస్తున్నాను అనమాట ఆ సెంటర్ ప్లేస్లో. ఇది చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఒక శాంపిల్ లాగా గణేష్ బొమ్మని పెట్టి మీకు లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అనమాట. చూసేయండి, చూడండి ఇలా ఉంటుంది అనమాట మనకి లుక్ అనేది. సో ఇదే కాకుండా మీకు ఇక్కడ చూస్తే కనుక పింక్ కలర్ థ్రెడ్స్ తోటి కూడా ఉంది కదా, సో ఇలా అయినా మీరు డెకార్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నాకు వచ్చిన అంటే నేను ఈ చిన్న మినియేచర్ దాంట్లో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేసి ఆ డిజైన్స్ అనేది నేను మీకు చూపెట్టాను. అంటే చేయగలిగినంత. ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నా కానీ మనము ఏంటంటే మినియేచర్లో నేను అప్లై చేయలేకపోతాను. అండ్ మీరేంటంటే వాల్ మీద ఇంకా చాలా బాగుంటుంది ఈ డిజైన్, ఈ ప్యాటర్న్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా లో కాస్ట్లో అయిపోతుంది కొద్దిగా శ్రమ పడితే. శ్రమ అంటే ఏముండదు ఎక్కువ, బట్ కొంచెం టైం అనేది అయితే అవుతుంది. అండ్ ఏంటంటే ఇది చాలా లో కాస్ట్ అన్నాను కదా, సో ఏముందండి, చార్ట్ పేపర్స్ ఉంటాయి కదా, సో ఆ చార్ట్ పేపర్స్ తీసుకునేసి మీకు ఎంత పెద్ద వాల్ అయినా సరే అంత పెద్ద వాల్కి మీరు డెకార్ చేసుకోవచ్చు. సో ఆ చార్ట్ పేపర్స్ ఎంత ఉంటాయి, ఒక్కొక్కటి ఒక 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ వేసుకున్నా సరే ఒక 100-200లో అయిపోతుంది. సో అవి పక్కన పెడితే పెయింట్ ఒక ఎంతో కొంత 25 or 50 ఎంత వేసుకున్నా ఒక 250 అనుకోండి. 250 ప్లస్ ఆ మధ్యలో పూలు అనుకోండి ఒక 100, ఎంత 350కి అయిపోతుంది. సో బిలో 500లో మీకు
మీ పూజా డెకార్ లేదంటే ఏదైనా మీరు ఎలా యూస్ చేసుకుంటే ఆ డెకరేషన్, నేను చూపించిన డెకరేషన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. సో లో కాస్ట్లో మన చేత్తో మనమే చేసుకుని ఈ డెకార్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో ఎవరికైనా పనికొస్తుంది అంటే షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే. బాయ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.